చెరుకు కూడా దీర్ఘకాలిక పంట. అది కూడా మనకు డిసెంబర్, నవంబర్, జనవరిలో వీటిని చెరుకును అనేది వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మనం కూడా ఈ చెరుకు ముంచలను కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే చాలా రకాల తెగుళ్ళ నుంచి ఈ చెరుకు పంటను కాపాడుకోవచ్చు. మన చెరుకును కూడా వివిధ రకాల పద్ధతుల్లో మనము చేసుకోవచ్చు. ఈ ముందుగా రసాయనాల విషయానికి వస్తే కార్బండిజం అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని ఆ నీటిలో ఈ చెరుకు ముంచలను దాంట్లో నానబెట్టి విత్తుకున్నట్లయితే మంచి జర్మినేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇదే కాకుండా చెరుకును మనం వేడి నీటిలో కూడా మనము 52 సెంటీగ్రేడ్ దగ్గర కూడా మనం ఈ చెరుకు ముంచలను మనము ముంచి నానబెట్టుకొని ఎత్తుకున్నట్లయితే కూడా బాగా మనకు చెరుకులో కూడా చాలా రకాల తెగుళ్ళను అనేది కాపాడుకుంటాం.